99 టీవీ బిగ్ డిబేట్ స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరి కాసేపట్లో ఎన్నికల సంఘం రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఒకవైపు కోర్టులో కూడా మరి తెలంగాణ ప్రభుత్వానికి మరి చుక్కెదురైందని బీఆర్ఎస్ బీజేపీలు చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా 42% పార్టీ పరంగానైనా ఇచ్చి ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇదే అంశంలో ఈరోజు బిగ్ డిబేట్. ఇక బిగ్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నాయకులు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సో నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత మరి అచ్చంపేటలో కూడా బీఆర్ఎస్ మరి సింహగర్జన పేరుతో ఒక సభ నిర్వహించింది. సో మొత్తానికి కేటీఆర్ చాలా ఉత్సాహంగా మాట్లాడారు. ఇదే సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ముందుగా ఒకసారి మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన బయట చూద్దాము. అదే క్రమంలో ఇక కేటీఆర్ కూడా దాని కౌంటర్గా ఏం మాట్లాడారో ఆ బయట చూసిన తర్వాత డిబేట్ కోండి. ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ మన భవిష్యత్ తరాల కోసం, మన భవిష్యత్ తరాలు ఈరోజు మనము మాట్లాడితే మన వాళ్ళు అప్పుడప్పుడు మిత్రులు చెప్తుంటారు న్యూయార్క్ అద్భుతంగా ఉంటుంది. అవును, బాగానే ఉంటుంది న్యూయార్క్. ఆ తర్వాత చెప్తారు జపాన్లో టోక్యో చూడాలి, ఆహా అంటారు. అవును, అద్భుతంగా ఉంటుంది. కొంతమంది మిత్రులు సింగపూర్ పోయొచ్చి అసలు సింగపూర్ ఉంటుంది చూడాలన్నా అని చెప్తారు. అది బాగానే ఉంది. మీరు అందరు చాలా మంది దుబాయ్ చూసిటారు, అబ్బా దుబాయ్ ఉంటుంది కదా అని మీరు చెప్తారు. నేను అడుగుతూ నీడు ఉన్నోళ్ళందరినీ మీ ద్వారా తెలంగాణ 4 కోట్ల సమాజాన్ని ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో, టోక్యో గురించో, సింగపూర్ గురించో, దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలన్నా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈరోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ మన భవిష్యత్ తరాల కోసం, మన భవిష్యత్ తరాలు ఈరోజు మనము మాట్లాడితే మన వాళ్ళు అప్పుడప్పుడు మిత్రులు చెప్తుంటారు న్యూయార్క్ అద్భుతంగా ఉంటుంది. అవును, బాగానే ఉంటుంది న్యూయార్క్. ఆ తర్వాత చెప్తారు జపాన్లో టోక్యో చూడాలి, ఆహా అంటారు. అవును. ప్రవీణ్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సార్. మొత్తానికి భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కావచ్చు, మరొకసారి కూడా ఆయన 10 సంవత్సరాలు మరి గతంలో అన్నారు, ఇప్పుడు అంటున్నారు 10 సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వండి, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను గతంలో అన్నారు, ఇప్పుడు 10 సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వండి అంటున్నాడు. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం న్యూయార్క్కి ఇప్పుడైతే ఎలాగా వెళ్ళి చూస్తున్నామో న్యూయార్క్ నుంచి కూడా మరి భారత్ ఫ్యూచర్ సిటీ చూడడానికి వస్తారు, నాకు అవకాశం ఇవ్వండి అంటున్నాడు. సాధ్యమేనా సార్? ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు పగటి కళలు కనడంలో సిద్ధాస్తుడు. ఆ కళలను అమ్మడంలో పిహెచ్డీ చేసిండు. అదే విధంగా ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయడంలో కూడా పిహెచ్డీ చేసిండు. ఆయన డబుల్ పిహెచ్డీ చేసిండు. నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి నా సలహా ఒక వెల్ విషర్ గా, అయ్యా రేవంత్ రెడ్డి గారు ముందు ప్రజెంట్ సిటీని తెలంగాణ ప్రజలు మంచికో చెడుకో మీ మాయలో వాడి మీకు ఒక అవకాశాన్ని ఇచ్చిండ్రు. ఆ అవకాశాన్ని వాడుకొని ప్రజలకు సేవ చేయండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిటీనే బాగు చేయలేనోడు రేపు ఫ్యూచర్ సిటీని ఏం బాగు చేస్తాడండి? ప్రజెంట్ సిటీ హైదరాబాదు నీట మునిగే పరిస్థితి ఉన్నది. ఇమ్లీబన్ బస్ స్టేషన్ లోపలికి నీళ్లు రావడం, నేను హైదరాబాద్కి వచ్చి 40 సంవత్సరాలు అయింది, నీళ్లు రావడం అనేది మా లైఫ్ లో చూడలేదు. కానీ ఇమ్లీబన్ బస్ స్టేషన్ లోకి నీళ్లు వస్తున్నాయి, పరివాహక ప్రాంతాలన్నిటి మీద నీళ్లు పోతున్నాయి. ప్రజల జీవితం అదలాగొదలం అవుతుంది. ఎక్కడ చూడు వాటర్ లాగింగ్, పారిశుద్ధ్యం పడకేసింది, పట్టణ ప్రగతికి ఒక్క పైసా కూడా ఇస్తలేడు. ఇవి చేయలేనోడు కనిపించని ఒక ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఎవరి ఫ్యూచర్ సిటీ? ఎవరి ఫ్యూచర్ కోసం ఈ సిటీ? ఎవరి 4th సిటీ అంటున్నాడు. 4 బ్రదర్స్ సిటీ, అది 4th సిటీ కాదు. ఆయన బంధువులు, వాళ్ళ అన్నలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ వంశీకులకు 1000 ఎకరాల భూమి ఇప్పుడు ఈయన చెప్పే ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ఉంది. పక్కన కడతాల రోడ్డు వదిలేసి అది కూడా హైవేనే, సాగర్ రోడ్డు వదిలేసి అది కూడా హైవేనే, స్టేట్ హైవేనే. వాటిని డెవలప్ చేయాల్సింది పోయి వీళ్ళ భూములకు రేట్లు రావడం కోసం
ఫ్యూచర్ సిటీ అనే పేరు పెట్టుకొని వాటికి రోడ్లు వేసుకుంటున్నాడు. ఇక మామూలు ఊర్లలో రియల్ ఎస్టేట్ చేసే ఒక మామూలు రియాల్టర్లకు రేవంత్ రెడ్డి గారికి ఏం తేడా ఉన్నది నాకైతే అర్థం కావడం లేదు. సో నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, అయ్యా నువ్వు ప్రజెంట్ సిటీని డెవలప్ చేయి, దాని తర్వాత ఫ్యూచర్ సిటీ మొట్టమొదటి. తెలంగాణ ప్రజలు 10 నిమిషాలు కూడా భరించలేకపోతున్నారు నీ పాలన, ఇంకా 10 సంవత్సరాలు ఏడుకెళ్ళి ఉంటావు. సో అది పగటికెళ్ళనే నేను అనుకుంటున్నా శ్రీనివాస్ గారు. ప్రవీణ్ గారు, ఇప్పుడు వాస్తవానికి నిన్న కూడా బతుకమ్మ కుంట ఇనాగరేషన్ కార్యక్రమంలో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి కూడా కేసీఆర్ పై కావచ్చు, తర్వాత కేటీఆర్ పై కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం పై కావచ్చు చేసిన విమర్శల మీద ఏం చెప్తారు సార్? రేవంత్ రెడ్డి గారి ప్రస్థానమే విమర్శల మీద ఉన్నది, వాస్తవాలు ఉండవు ఆయన దాంట్లో, అన్ని అబద్ధాలే. అబద్ధాలన్నిటినీ కూడా ఒక దారం పెట్టి కడితే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవుతుంది, రేవంత్ రెడ్డి స్పీచ్ అవుతుంది. రేవంత్ రెడ్డి ఏంది, ఆయన చెప్పింది ఏంది, ఆయన చేస్తున్నది ఏంది? సో రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే. ఆ పూటకు ఆ గండం గడిస్తే చాలు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన, అంతకుమించి ఇంకోటి లేదని నేను అనుకుంటున్నా. అది దానికి ఈ కుంటలు ఇవన్నీ కూడా డెవలప్ చేసింది కేసీఆర్ గారు. మిషన్ కాకతీయ పేరుతో ఎన్నో వేలాది చెరువులకు మళ్ళీ జీవం పోసిండు కేసీఆర్ గారు. ఈయన ఒక బతుకమ్మ కుంట ఏదో 3-4 కోట్లు పెట్టి ఏదో డెవలప్ చేసిండని చెప్పి దాని తర్వాత ఇక నేనే అదే చేసిన ఇది చేసిన అని చెప్పడం అనేది అది కేవలం ప్రజలను తప్పుదో పట్టించడమని అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ప్రతిరోజు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు. సో ఇది బీఆర్ఎస్కు ప్లస్ అనుకుంటున్నారా సార్, మైనస్ అనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలకు మరొకసారి రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నాడు. నేను కాదు, నిజంగా ఈ రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకుపోయింది, ప్రపంచ స్థాయికి తీసుకుపోయింది కేసీఆర్ కేటీఆర్లే. సో నా వల్లే అయితే లేదు, అందుకొరకే వాళ్ళను మళ్ళీ మళ్ళీ ఒక వ్యక్తి నిన్ను మళ్ళీ అటాక్ చేస్తున్నాడు అధికారంలో లేనప్పుడు కూడా, అంటే ఆ వ్యక్తి ఆనవాళ్లను ప్రజల మనోఫలకం నుంచి చెరిపేయాలని చూసే కుట్ర రేవంత్ రెడ్డి చేతనైతే లేదు. ఆయన మొదటి రోజు ఒకసారి అన్నాడంటే అర్థం ఉన్నది. ప్రతి మీటింగ్ లో ప్రతి చోట కూడా కేసీఆర్ గారి పేరు తీయకుండా ఆయన మాట్లాడతలేడంటే అర్థం ఏంటంటే ఆయనకు కేసీఆర్ గారు అంటే భయం పట్టుకున్నది, ఆయనకి కేసీఆర్ గారి పాలన అంటే భయం పట్టుకున్నది, నిద్ర పోనిస్తలేదు. ఎందుకంటే ఆయన దాంట్లో 1% కూడా చేయలేకపోతున్నాడు. ఉదాహరణకు చెప్తా నేను, అంటే నేను గురుకులాల సెక్రటరీగా చేసిన కాబట్టి, కేసీఆర్ గారు గురుకులాల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గురుకులాలకు ఒక మహర్దశ వచ్చింది, స్వర్ణయుగం అని చెప్పవచ్చు. కానీ ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 21వ శతాబ్దపు స్కూల్ అని పెడతాడు. ఇంతవరకు ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఒక ఇటుక పెట్టలేకపోయిండు. సంవత్సరం అయింది, సంవత్సరంలో ఒక ఆనంద్ వెనక్కి ఆయన సొంత నియోజకవర్గంలో కనీసం ఇది పెట్టలేనోడు, కట్టలేనోడు, మరి ఇంకా ఏం చేస్తాడు ఆయన? అందుకొరకు ఆయన పూర్తిగా విఫలమైండు. అందుకొరకే ఇక విఫలమైండు, అది తప్పించుకోవాలంటే కేసీఆర్ గారి మీద రాళ్ళేయాలి, అందుకొరకే రాళ్ళేస్తున్నాడు నేను అనుకుంటున్నా. సార్, ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్లు అనే అంశంలో కామారెడ్డిలో రాహుల్ గాంధీ ప్రకటించారు. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఒకవైపు రాష్ట్రపతి దగ్గర నుంచి కావచ్చు, గవర్నర్ దగ్గర నుంచి కావచ్చు, చివరికి కోర్టు నుంచి కూడా మరి జీవో 9 రిలీజ్ చేసిన తర్వాత కూడా మరి దాని మీద కోర్టును ఇంకో వ్యక్తి ఆశ్రయించడం కావచ్చు. సో కోర్టు నుంచి కూడా ఈ అంశంలో క్లారిటీ రాలేదు. ఇప్పుడు తెలంగాణ సీఎంగా మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏం చేయబోతాడు సార్? ఏం చేస్తాడు ఆయన? ఆయనే చూపించాలి మరి ఏం చేస్తాడు, ఏ విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఏ విధంగా మరి అంగీకారం తీసుకొని వస్తాడు. ఎందుకంటే ఈ చట్టం అనేది మార్చాల్సింది ప్రెసిడెంట్ గారు, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ విషయం ఆల్రెడీ పెండింగ్ లో ఉంది. అదే విధంగా దేశ పార్లమెంటు రాజ్యాంగానికి సవరణ చేయాలి. ఎట్లయితే మరి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ విషయంలో ఏ విధంగా అయితే సవరణ చేసిండ్రో ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో, ఆ విధంగా దీంట్లో కూడా సవరణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయం ముఖ్యమంత్రి గారికి తెలుసు. కానీ బీసీ వర్గాలను మరొక్కసారి పట్టపగలే మోసం చేయడానికి నిజంగా ఆయన జీవో ఇచ్చిండు 42%, మంచిది. కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఏం కోరుతున్నంటే, మరి ఈ జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మరి ముందరనే డిసెంబర్ 23లోనే ఎందుకు ఇవ్వలేదు జీవో? కామారెడ్డి డిక్లేర్ ఇప్పటికల్లా పల్లె ప్రగతి
ఇవన్నీ కూడా పట్టణ ప్రగతి ఇవన్నీ బాగా జరిగేవి కదా. అవును సార్. ఆ రోజు 2 సంవత్సరాలు ఎందుకు ఆపిండ్రు? సార్ అది నా ప్రశ్న. సార్ సో ఇదంతా కేవలం బీసీలను మభ్య పెట్టడం, పట్టపగలే వాళ్ళను మోసం చేయడం, సార్ మేము ఏం చేసినా నడుస్తుంది అన్న భావనతోనే ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా నాకు అనిపిస్తున్నది. సార్ ఈరోజు 11 గంటలకి ఎలక్షన్ కమిషన్ మీడియా సమావేశం సార్, అంటే షెడ్యూల్ వెలువరించే అవకాశం ఉందంటారా? అది మరి చూడాలండి, ఎందుకంటే విషయం కోర్టులో ఉన్నందున నేను కూడా మాట్లాడలేను దాని గురించి. సార్ సో మేము బీఆర్ఎస్ పార్టీ నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా చక్కగా చెప్పిండ్రు. సార్ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ రంగం సిద్ధంగా ఉన్నది. సార్ తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ కు బీజేపీలకు బుద్ధి చెప్పాలని అని చూస్తున్నారు. సో అందువరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనకంజ వేసే పరిస్థితి లేదు. తప్పకుండా మేము నిరంతరం సన్నద్ధమై ఉన్నాం. సో మాకు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా బరాబర్ కొట్లాడతాం. ఓకే సార్, ఫైనల్గా నిన్న మీ సింహగర్జన ఎలా జరిగింది సార్? మొత్తానికి కేటీఆర్ ఒక చేతులెత్తూరి 2 చేతులెత్తూరి అని చాలా జోష్గా జరిగినట్టుంది, చాలా బ్రహ్మాండంగా జరిగినట్టుంది. చాలా అద్భుతంగా జరిగిందండి. తెలంగాణ అది ఒక తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ దోపిడీ పాలన అంతమొందించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి మళ్ళీ చేయాలా అన్న ఉత్సాహంతో ఇవాళ స్వచ్ఛందంగా మరి అచ్చంపేట జనగర్జన సభకు వచ్చినట్టుగా మాకు అనిపించింది. మరి అడుగడుగున కేటీఆర్ గారికి నీరాజాలు పలకడం, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి యువకులు స్వచ్ఛందంగా ప్రతి గ్రామం నుంచి కూడా వచ్చి వారు ఈ మీటింగ్ లో పాల్గొనడం, అదేవిధంగా వారు కేటీఆర్ గారు ఒక చరిత్రాత్మకమైన సందేశం ఈ తెలంగాణ ప్రజలకు అచ్చంపేట వేదికగా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయాలండి. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు అనూహ్యంగా మరి మారుతాయి. కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం సార్. గతంలో మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట గువ్వల బాలరాజు, సో దీంట్లో నేను అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎన్నికల సమయంలో రాలేదు, నా ఓటమికి వాళ్ళే కారణమయ్యారని చెప్పి ఆరోపించడాన్ని ఏం చెప్తారు సార్? ఆడలేక మధ్యలో ఓడని తెలంగాణలో సామెత సార్. సో మనం బలహీనతలు పెట్టుకొని నిజంగా ప్రజలు మరి తేడాతో ఎందుకు ప్రజలు ఓడగొట్టిండ్రు అనేది గా ఎట్లుంది సార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ మరొక వైపు కేసులు? అద్భుతంగా ఉంది సార్. మళ్ళీ చెప్తున్నా, నేను ఒక మాజీ అధికారిగా చెప్తున్నా, ఒక రాజకీయ నాయకుడిగా కాదు. రోజు కేసీఆర్ గారిని అడ్డం పెట్టుకొని గేమ్ ఆడుతున్నాడు. బీజేపీ అడ్డం పెట్టుకొని సిబిఐ, బీజేపీని అడ్డం పెట్టుకొని ఈడీ, సో బీజేపీని అడ్డం పెట్టుకొని ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ప్రయోగించాలని ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా ఆయనకు దమ్ముంటే తన కేబినెట్ కొలీగ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ వాళ్ళు అటాక్ చేసిండ్రు. మరి ఎందుకు ఆ ఈడీ వాళ్ళు ఎందుకు కేసు రిజిస్టర్ చేయడం లేదని అడగొచ్చు కదా. మరి పెద్ద పెద్ద డబ్బులు లెక్కించే మెషిన్లు కూడా తీసుకొని పోయినరు, మరి ఎందుకు కాలేదు అది? సో అంటే బేసిక్ గా ఏంటంటే అసలు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ప్రజలు ఈ అపవిత్ర కూటమి ఉన్నదో ఏ కాంగ్రెస్ మరియు బీజేపీ వాటిని మట్టి గర్పించడానికి బొంద పెట్టడానికి రెడీ అవుతున్నారు ప్రజలు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. ఒక్క నిమిషం సార్, ఫైనల్ గా సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నారని చెప్పి కాళేశ్వరంలో కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ కూడా సిబిఐ విచారణకి ఇచ్చే ఆలోచనతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అంటున్నారు కదా సార్, ఏం జరగబోతుందని? ఏమి జరగదు సార్. వాళ్లకు భూతద్దాలు 100 భూతద్దాలు పెట్టినా 100 టెలిస్కోపులు పెట్టినా సార్ వాళ్ళకి కనిపించేది కేవలం రైతుల కళ్ళల్లో ఆనందం సార్, అంతకుమించి ఇంకోటి కనిపించదు. రైతుల కళ్ళల్లో ఆనందమే కనిపిస్తుంది, వాళ్ళ జీవితాల్లో మన వికసించిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప ఇంకోటి కనిపించదు. వాళ్ళు ఏం చేసుకున్నా అదంతా కూడా ఫేక్ కేసులు. నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సిబిఐ కేసులు, ఈడీ కేసులు అని చూస్తున్నా.
సార్ ఇది ఊరు కాలదు, పీరు లేవదు. వాళ్ళు కేవలం నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్న ఒక అద్భుతమైన రసవత్తరమైన నాటకం లాగానే ఇది నేను చూస్తున్నా. అంటే తెలంగాణ ప్రజలను దోచుకోవాలి, సార్ గుజరాత్ వాళ్ళకి పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పెట్టాలన్న దాంట్లో దీన్ని తెలంగాణను దోచుకోవడానికే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. సార్ ఇప్పుడు యూరియా కష్టాలు, వరద నష్టాలు ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందా? ఇది న్యాచురల్గా జరిగింది అనుకోవచ్చా? లేదు, ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సార్ ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వం వర్షాలు వస్తాయని తెలియదా ప్రభుత్వానికి? వాతావరణ శాఖ చెప్పదా? చెప్తుంది. ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయని తెలియదా? తర్వాత పంటలు నాశనం అవుతాయని తెలియదా? అదే విధంగా ఇది కూడా అంతే. యూరియా రైతులకు యూరియా అవసరం ఉంటుందని తెలియదా? 9 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుందని తెలియదా? తెలుసు, కానీ దాని మీద దృష్టి లేదు. మిగతా రాష్ట్రాల్లో లేని యూరియా కష్టం ఇక్కడ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి, హోంమంత్రి, మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి ఈ ముగ్గురు ఒక్కడే వ్యక్తి కాబట్టి ఈ 3 శాఖలను కూడా తన కబందాస్తాల్లో పెట్టుకొని దోపిడీని, తన ఆస్తులు ఏ విధంగా పెంచుకోవాలి, ఒక తరతరాలుగా తిన్నా తరగాని సంపదను ఏ విధంగా పెంచుకోవాలి అన్న భావనలో ముఖ్యమంత్రి, తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా దాంట్లో బిజీగా ఉన్నారు. రైతుల గురించి ఎవరు పట్టించుకున్నారు? రైతులు ఎక్కడన్నా గంగలవడని, వాళ్ళ పొలాలు ఎక్కడన్నా నాశనం కానీ అన్న భావనలో వాళ్ళందరూ అంటే ఆ అభిప్రాయాలు ఉన్నారు. సందట్లో సడేమియా అంటాం కదా, అధికారం వచ్చింది, దాన్ని అర్జెంటుగా మనం దాని ఫలాలను మొత్తం కూడా మనమే తిందాం, ప్రజలకు పెట్టొద్దు నా భావనలో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ యూరియా కష్టాలు అదే విధంగా వచ్చినట్టే అసలు సమస్యల మీద, అసలు ఇష్యూల మీద వీళ్ళ దృష్టి పోవడం లేదు, పోయే పరిస్థితి కూడా లేదు. అది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఒకటి సార్ కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో బీఆర్ఎస్ ఇంటింటికి చేర్చాలనేది దానికి ప్రజల నుంచి ఎట్లుంది సార్ స్పందన? ఈ ఐడియా ప్రజల నుంచే వచ్చింది సార్. ఇది పార్టీ ఐడియా కాదు, ప్రజల ఐడియా. మాకు ఇన్ని పైసలు బాకీ ఉన్నారు సార్, రైట్. థ్యాంక్ యూ. మరి మా బాకీ ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు అప్పులలో అప్పు ఇచ్చిన తర్వాత ఇంటికి రారా? ఇవి వసూలు చేస్తారా సార్? మీరు ప్రభుత్వం నుంచి వసూలు చేయిస్తారా? బరాబర్ వసూలు చేయిస్తాం, ముక్కు వెండి వసూలు చేయిస్తాం, లేకపోతే గద్దె దింపుతాం, అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే మాజీ ఐపీఎస్ అధికారి మాటల్లో కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది. నిన్న అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో, ఆధ్వర్యంలో, అంటే ఆయన ముఖ్య అతిథిగా జాయిన్ అయిన సభలో మాత్రం మరొకసారి మరి ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు ఏదైతే ఉందో కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉంటుంది, అక్కడ సభ నిర్వహించడం కావచ్చు, అదే క్రమంలో బతుకమ్మ కుట్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం కావచ్చు. మొత్తానికి ఇక మరి కాసేపట్లో ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో సో 11 గంటలకి మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సో ఇక రాష్ట్రపతి దగ్గర 42% రావట్లేదు, తర్వాత బీసీ రిజర్వేషన్ల అంశంలో మరి అనుమతి రావట్లేదు, గవర్నర్ దగ్గర కూడా ఆర్డినెన్స్ పెండింగ్లో ఉండిపోయింది, కోర్టు కూడా 9 జీవో చెల్లదంటూ మరి తీర్పు ఇవ్వడం కావచ్చు. పార్టీ పరంగా 42% ఇవ్వడానికి మరి తెలంగాణ సర్కార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఆలోచిస్తున్నట్టు స్పష్టమవుతోంది. సో మరి మనతో పాటు జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ గారు, పొలిటికల్ అనలిస్టు. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్ సార్. మొత్తానికైతే మీరు మొదటి నుంచి చెప్తున్నారు, సో 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో అది చట్టబద్ధత ఉండదు, అది కల్పించబడదు. సో కేవలం మరి పొలిటికల్ పార్టీలన్నీ కూడా బీసీలతోని కొంత ఓట్ల కోసం తప్ప వాళ్ళ సీట్లు ఏదంటే వాళ్ళకి రావాల్సిన హక్కుల విషయంలో చిత్తశుద్ధి లేదని చెప్తున్నారు. ఇప్పుడు అదే జరిగిందా? ఖచ్చితంగా శ్రీనివాస్ గారు, అంటే నేను జ్యోతిష్యం చెప్పలే కదా, ఎప్పుడైనా అనేవాళ్ళు రాజకీయ అనుభవంతో, అట్లాగే మనకు 50 ఏళ్ల జర్నలిజం అనుభవంతో చెప్తున్నారని అదే జరిగింది అంటున్నాను. నేను ఏ ప్రశ్నలు అడిగిందో అది మొత్తం అన్న నిన్న హైకోర్టు అడిగింది కదా, ప్రభుత్వానికి అడిగి పారేసింది కదా. మీరు 2 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి రాష్ట్రపతి దగ్గర, ఆ తర్వాత చట్టాన్ని మార్చింది 2018 కేసీఆర్ అన్యాయం చేసిరని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారు, హామీ డిక్లరేషన్. అలాగే కానీ హామీ అంటున్నాను, చట్టబద్ధంగా అమలైనప్పుడు మాత్రమే అది చట్టం అయి 9th షెడ్యూల్ చేస్తేనే అది కరెక్ట్ వస్తుంది. అదే మాటకు హైకోర్టు కూడా అన్నది కదా. వీళ్ళు జిమ్మికి చేస్తున్నారు. ఇప్పుడు జీవోలతోనే అయినప్పుడు అయ్యేది ఉంటే అప్పుడే చేసేవాళ్ళు కదా. ఈ 2 ఏళ్ళు ఎందుకు అయినట్లు లెక్క? నిజంగానే జీవో తీసేసి 2024 జనవరి ఫిబ్రవరిలో చేస్తే అయిపోయేది కదా. ఎవరొద్దన్నారు? కనుక ఇదంతా ప్రజలతో మైండ్ గేమ్ ఆడమే. వాళ్ళ హామీ కూడా ఇచ్చిండ్రు, ముందు నుంచి వెనక పోయి అనే పరిస్థితి తయారైంది వాళ్ళకు. వాళ్ళు ఏంటంటే ఎట్లా అమలు కాదు కనుక
రకరకాల జిమ్మికులు చేస్తున్నారు. ఇప్పుడు అది కూడా చెప్తున్నాడు. ఇప్పుడు మనకు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ప్రభుత్వానికి తాబేదారికి ఇది చేస్తున్నట్టున్నాడు. ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కన్నా ముందు ఇప్పుడు మొన్న 3 నెలల క్రితం ఈ సెప్టెంబర్ 30 డేట్ డెడ్ లైన్ విధించే ముందు హైకోర్టు మర్యాదగా ఇద్దరిని అడిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఎన్ని రోజులు టైం కావాలి, ఇప్పటికే 1.5 year అయిపోయింది, మీరు ఎప్పుడు చేస్తారు ఎలక్షన్స్ అని అడిగితే 1 నెల రోజుల టైం మాత్రమే ప్రభుత్వం అడిగింది. ఆ టైం అయితే 2 నెలలు అడిగితే నష్టమే ఉండకపోతున్నాయి కదా. వాళ్ళు అడిగిన నెల ఇచ్చిండ్రు. మరి ఒకవేళ డిలిమిటేషన్ చేసి తర్వాత మీకు రిజర్వేషన్ చేస్తే మీరు ఎన్ని రోజుల్లో ఎలక్షన్ జరుపుతారని చెప్పి ఎలక్షన్ కమిషన్ అడిగింది. ఎలక్షన్ కమిషన్ ఏమన్నది, మాకు 2 నెలల టైం సరిపోద్దండి. అటువంటి అప్పుడు 2 నెలలకు ఎలక్షన్ కమిషన్ కు 1 నెల ప్రభుత్వానికి ఇచ్చింది కదా టైము. 3 నెలలు వాళ్ళు అడిగిన టైం ఇచ్చారు. ఈ 3 నెలల టైంను సద్వినియోగం చేసుకోవాలంటే నెల కాగానే ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి, ప్రభుత్వానికి లేఖ రాయాలి. నా మెడ మీద కత్తి ఉన్నది, హైకోర్టు ఇచ్చింది, నాకు 2 నెలల టైం ఉన్నది కనుక మీరు మీ టైం అయిపోయింది. జూన్ 25 శ్రీనివాస్ గారు డేట్తో సహా చెప్తున్నాను, జూన్ 25 నాడు తీర్పు ఇచ్చారు. జూలై 25 నాటికి రిజర్వేషన్లు ఖరారు చేసి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరి కనీసం 1 వారం రోజులు ఆగి ఇప్పటిదాకా మీరు స్పందించలేదు, నాకు టైం అయిపోతుంది, హైకోర్టుకి నేనేం సమాధానం చెప్పానని రాయాలి కదా. ఇప్పుడు తగుదనమ్మా అని మేము నోటిఫికేషన్ ఇష్యూ చేస్తామని తయారవుతున్నారు. ఒకవేళ ఇప్పుడు ప్రెస్ మీట్ జరుగుతుంది ఇవాళ 11 గంటలకు, మేము ఎన్నికలు వాయిదా వేసుకుంటున్నాం హైకోర్టు తీర్పు వల్ల అని చెప్తారని నేను అనుకుంటున్నాను, నా ఊహ. ఒకవేళ అది కాకుండా షెడ్యూల్ విడుదల చేసిన అనుకోండి, ఎన్నికల కమిషన్ మీద ఇంకా వేలాడితేనే ఉంది. మొన్న హైకోర్టు కూడా ఏమన్నది, మీరు షెడ్యూల్ విడుదల చేస్తే కూడా తప్పు అవుతుంది, మీరు షెడ్యూల్ విడుదల ఆపండి అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకొని చెప్తా అన్నారు. ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా కోర్టులో విచారణ వాయిదానం 8 అక్టోబర్కి వేశారు. కానీ ఇవాళ కోర్టులో వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, మన గవర్నమెంట్ లీడర్ ఏమన్నారంటే, అయ్యా మేము టైం తీసుకొని నిన్న ఆదివారం కదా, మొన్న శనివారం నాడు ఈవినింగ్ జరిగిన వాదోపవాదాలు. వాళ్ళు ఏమన్నారంటే, సోమవారం నాడు మేము చెప్తాం ఎన్నికలు వాయిదా వేస్తామా వేయాలి చెప్తా అన్నారు. వాయిదా వేయండి అని హైకోర్టు సూచన ఇస్తే ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వాయిదా వేయకుండా షెడ్యూల్ ప్రకటించింది అనుకోండి, రేపు కోర్టుకు ధిక్కార కిందకి వస్తుంది. అందుకనే పిటిషనర్లకు నేను రిలీఫ్ కల్పిస్తలేము, స్టే ఇస్తలేము, కానీ మీరు ఎన్నికలు వాయిదా వేసుకుంటే నష్టం ఉంది, అక్టోబర్ దాకా పోండి, నష్టం ఉంది, వాయిదా వేసుకోండి 10 రోజులు నష్టమా అని అన్నది. అంటే ఏ హైకోర్టు అయితే సింగిల్ బెంచ్ ఏదైతే 30 సెప్టెంబర్ జరపమన్నదో ఇప్పుడు డివిజన్ బెంచ్ కదా జరిపింది. కనుక అభినందన్ కుమార్ వీళ్ళందరూ ఏమంటున్నారు అంటే, వాళ్ళు ఏమంటున్నారు, వాయిదా వేసుకోండి అంటున్నారు కదా. ఇప్పుడు రోగి కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే. మీరు ఎట్లాగూ అసలు ఈ ప్రభుత్వం ఎన్నికలు జరపడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు జరిపితే ఇంతకుముందు ప్రవీణ్ కుమార్ గారు అన్నట్లు ఆయనతో అన్ని అభిప్రాయాలు ఏకీభవిస్తూనే ఇప్పుడు మాట్లాడుతున్నారు వారు, కానీ అంతకుముందు మాట్లాడలే కదా. ప్రభుత్వానికి మద్దతుగా లేనప్పుడు ప్రగతి భవన్ ముట్టడిస్తాన రకరకాలు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఐక్య అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు, కానీ వాళ్ళ చెప్పిన అభిప్రాయాలు కరెక్ట్ అంటున్నారు ప్రవీణ్ కుమార్ గారు. కానీ అంతకు ముందు మాట్లాడిన వాసనలు చూసుకుంటే 2 కాంట్రవర్సీ ఉంటాయి అంటున్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే, నిష్పక్షపాతంగా మనం ఆలోచన చేస్తే ఎన్నికలు జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఎందుకు, గతంలో 2024 ఏప్రిల్లో మేలో మార్చి ఏప్రిల్లో జరిపితే వాళ్ళకి మంచి ప్లస్ ఉంటుండే. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఊపుతో గెలిచేవాళ్ళు అప్పుడు. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ 2 ఏళ్ల తర్వాత పూర్తిగా స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసిండ్రు, ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు తీర్చలేదు, రకరకాల హామీలను తప్పిండ్రు. కనుక ఇప్పుడు వ్యతిరేకత ఉన్నది. కనుక ఈ ఎన్నికలు ఎట్లా వాయిదా వేయాలని చూస్తున్నారు. ఈ రిజర్వేషన్లు అనే దాని మీద పెట్టి బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి వీళ్ళు పేల్చుకుంటూనే ఎన్నికల వాయిదాకి చేస్తున్నారు. మరొకసారి ఎన్నికలు వాయిదా పడితే ఇవాళ కనుక ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే, నోటిఫికేషన్ కూడా కాదు షెడ్యూల్ అంటారు, షెడ్యూల్ విడుదల చేస్తే ఆటోమేటిక్ గా కోర్టు రేపు అడ్డుకుంటది. చూసినావా మేము షెడ్యూల్ కూడా విడుదల చేయించినాం అని చెప్పుకోవడానికి ప్రభుత్వం పనికొస్తుంది. ఎన్నికల కమిషన్ వెన్నెమౌక లేకుండా ఉన్నది. ఇది స్వతంత్ర ఎన్నికల కమిషన్ శ్రీనివాస్ గారు. ఇవాళ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఏమైందంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ఎన్నికల కమిషన్ కేవలం అసెంబ్లీ పార్లమెంట్ సీట్లకు మాత్రమే పరిమితం. స్థానిక ప్రభుత్వాలు గతంలో రాష్ట్రాలు చేసేవి. రాష్ట్రాలకు 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరపాలి స్థానిక ప్రభుత్వాలకు అని చెప్పి ఇది ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఏర్పాటు చేశారు. తన స్వతంత్రతను భంగం కలిగించుకుంది కదా, ప్రభుత్వం చెప్పినట్టు వినది కదా. నేను 2 నెలల నుంచి ఒక 4 ఉత్తరాలు రాయాలంటున్నాను ప్రభుత్వానికి. రాయక తగుదనమ్మా అని వాళ్ళ ఎన్నికల షెడ్యూల్ అంటే నిన్నగాక మొన్న రిజర్వేషన్ ఇస్తారు, ఇవాళ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారా అంటే మీరు ఒకటిగా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు కాదా. కనుక సమస్య లేదు. ఎన్నికల కమిషన్ మరొకసారి కోర్టు ద్వారా మట్టికాయలు పడతాయి. లేదు మర్యాదగా వ్యవసాయించుకుంటాం, ఎట్లాగూ కోర్టు వద్దన్నది కదా, మేము ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం లేదు, లేకుంటే షెడ్యూల్ ప్రకటించడం లేదంటే మంచి మర్యాదగా ఉంటుంది నేను అంటున్నాను. రామ్మోహన్ గారు, ఇప్పుడు కాగల కార్యం గంధర్వులే చేశారన్నట్టు కనిపిస్తుందా? హైకోర్టు గతంలో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు చెప్పింది. ఇదే క్రమంలో నవంబర్లో డిసెంబర్లో నిర్వహించుకోండి, ఇప్పుడు తొందరే ఉందని చెప్పడం కావచ్చు.
సో మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేదు, ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ దాంట్లో క్లారిటీ రాదు, జీవో 9 నిలబడదని తెలుసు. సో జీవో 9 తీసుకొస్తున్నామని చెప్పగానే ఒక వ్యక్తి ఆ రెడ్డి అతని ఏదో పేరుంది ఆయన కోర్టును ఆశ్రయించడం కావచ్చు, కోర్టు అప్పటికే కనీసం జీవో కూడా రాలేదు, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు అని చెప్పడం కావచ్చు. అంటే ఇటు జీవో తీస్తారని తెలుసు, అటు దాన్ని అడ్డుకోవాలని తెలుసు. అంటే ఇది కావాలని చేస్తున్నట్టు కనిపిస్తుందా దీంట్లో? మరి జీవో 9 నిలబడదని తెలిసి కూడా మరి రేవంత్ సర్కార్ దాన్ని విడుదల చేయడం కావచ్చు, తర్వాత దాని ప్రకారం ఎన్నికలకు పోతామని చెప్పడం కావచ్చు, ఎట్లా చూస్తామంటారు సార్ ఇదంతా? నేను మొన్న వాదనలు పూర్తయి హైకోర్టు ఇప్పటికి తీర్పు ఇవ్వలే, అదే వేసుకుని సలహా ఇచ్చింది. ఈ సలహా ఇవాళ పాటిస్తారా లేదా చూడాలి. రెండోది ఏంటంటే రోగి కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే అంటున్నారు. నిజంగా మీరు అన్నది ఏంటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు రోగి కోరిందంటే ప్రభుత్వం కోరుకుంది ఎన్నికలు వాయిదా పడాలి. ఏ రకంగా వాయిదా వేయడానికి అవసరమైన నెక్ ఆఫ్ ది మూమెంట్ దానికి తీసుకొచ్చి ఇస్తే ఎట్లానే వాయిదా వేస్తారు. ఇప్పుడు హైకోర్టు అయితే అలగొట్టి మొన్న కదా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభిశంసిస్తుండొచ్చు, ఒక రకం స్టిచెస్ పాస్ చేస్తుండొచ్చు తప్ప మొత్తం అయితే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయలేదు కదా. కనుక వీళ్ళు ఏం చేశారంటే తీరా టైం దాకా వచ్చి అదే హైకోర్టుతో ఈ మాట అనిపించారు, ఎన్నికలు వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోయిన అనిపించారు కదా. గతంలో ఎన్నికల వాయిదా అవుతే ఇప్పటికే 2 ఏళ్ళు అవుతుంది, మీరు స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తారా, 2300 కోట్ల రూపాయలు అయిపోయింది, మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయిపోయినాయి, మీరు వీలైన తొందర చేయండి, ఎప్పుడు చేస్తారు అంటేనే 30 సెప్టెంబర్ టైం ఇచ్చింది. ఇప్పుడు 30 సెప్టెంబర్ అధిగమించాలంటే ఏం చేయాలి, ఈ పనులు చేసేది ఇన్ని చిప్పులు చేసి తీరా చుట్టూ తిరిగి ఎక్కడికి వచ్చిందంటే ఎన్నికల వాయిదా వేసుకోమని చెప్పి హైకోర్టే సూచన ఇచ్చేదాకా తీసుకొచ్చారు. అంటే కావాలని ఇదంతా ఈ డ్రామా మొత్తం. అందుకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న డ్రామా ఏంటంటే తెలుసు ఈ అమలు కావు, రిజర్వేషన్ 52% సాధ్యం కాదు అని తెలిసి చేసి ఆఖరికి ఒక మాట అన్నారు శ్రీనివాస్ గారు, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఆయన చేస్తా అంటున్నాడు. అయ్యే వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా? మీరు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది అంటాడు 2029 ఎన్నిక. ఇప్పుడు నిజంగానే అవుతారు అనుకుందాం, నవ్వొద్దు అనుకుందాం, కొద్దిసేపటికి ఊరుకుందాం, వాళ్ళే అవుతారు అనుకుందాం. ఎప్పుడు అవుతారు? 2029. అంటే మీరు ఇచ్చిన హామీ ఏంది? 100 రోజులు అన్ని హామీలు అన్ని గ్యారెంటీలు తీస్తున్నారు. 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి తెలియదు, నిరుద్యోగ వృత్తి ఎటుపోయింది తెలియదు, రైతులకు రైతు బంధు 10,000 బిచ్చం వేస్తున్నారా 15 అన్నారు, 15 పోయింది 12 పోయింది, ఆఖరి 2 విడతలు ఎగ్గొట్టారు. కౌలు రైతులకు 15,000 అన్నారు, మన వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, మహిళలకు స్కూటీలు అన్నారు, తులం బంగారం అన్నారు, 1,00,000 రూపాయలు సమస్య అన్నారు. అన్ని పోయినాయి కదా. వరుసగా చూసుకుంటే మీకు బీసీ డిక్లరేషన్ కూడా అటువంటి ఇది ఏంటంటే ఏం లేదు, అరచేతిలో మన మోచేతికి బెల్లం రాసి అరచేతిని నాకుమంటున్నారు సమస్య అది. అందుకనే ఇవాళ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అదే చేస్తున్నాయి. కర్ణాటక నుంచి మొదలైనవి. ఇప్పుడు కర్ణాటకలో మొన్నటి దాకా మనకు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 రూపాయలు 12 రూపాయలు తేడా ఉంటుంది పెట్రోల్ డీజిల్ మన దగ్గర నుంచి మన ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు అక్కడ చూసుకుంటే. ఇప్పుడు మళ్ళీ సమానం చేసేసారు కదా, దేశం అంతా ఒకే రకంగా సమానం చేశారు. అట్లానే దాన్ని చూసుకొని మనం హామీ ఇచ్చాం. కర్ణాటక చూసుకొని కర్ణాటకలో గంగలు కలిసిన హామీలని మొదటి రాష్ట్రం మొత్తం బస్సులు తిప్పారు. మహిళలకు ఇప్పుడు కేవలం జిల్లాలకు పరిమితం చేశారు. నిన్నటి దాకా నేను బెంగళూరులో ఉన్నాను, పరిమితం చేశారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ పాకింది జాబు. ఆంధ్రప్రదేశ్ లో అదే సేమ్ అవే హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. అక్కడి నుంచి ఢిల్లీకి పాకింది. బీజేపీ కూడా అదే పని చేసింది, ఏం తేడా లేదు. ఇప్పుడు బీజేపీ కూడా మన ఉచితాలకు అనుచితాలు అని రేవడీస్ కి వ్యతిరేకమని మోడీ గారు మాట్లాడుతున్నారు. ఖర్గే గారేమో అసలు మీరు రాష్ట్ర బడ్జెట్ చూసుకొని హామీలు ఇవ్వండి కరెక్ట్ కాదని ఆయన అంటాడు. అంటే పైననేమో వాళ్ళు మాట్లాడుతున్నారు, కింద రాష్ట్ర ప్రభుత్వాలు అవి హామీలు ఇస్తూనే ఉన్నాయి. అంతేందుకు వాళ్ళ బీహార్ ఎన్నికల్లో కూడా మొన్న లంచమే అందాం కొద్దిసేపటికి. అంటే నేను పోలుస్తున్నాను, వీళ్ళందరూ చేసే పని ఏంటంటే మొన్న వాళ్ళు ఇచ్చేది లంచమే అనుకుందాం. 75 లక్షల మంది మహిళలకు 10,000 చొప్పున వేశారు. లంచం అని విమర్శించే ప్రియాంక గాంధీ లంచం అని విమర్శిస్తున్నాయి. తేజస్వి యాదవ్ ఏమంటున్నాడు, ప్రతి మహిళ ఖాతాలో 2,500 ప్రతి నెలకేస్తా అంటున్నాడు. అంటే ఏమన్నట్టు 30,000 రూపాయలు సంవత్సరానికి. వీళ్ళు 10,000 ఇస్తే లంచం అన్నారు. లంచమే కరెక్టే, ఎన్నికల ముందు ఇవ్వడం తప్పు. కానీ 30,000 రూపాయలు మీరు ఇస్తారని ఎక్కడి నుంచి తెస్తారు? 2,500 హామీ కర్ణాటకలో అమలు కాలేదు, తెలంగాణలో అమలు కాలేదు, మన ఆంధ్రప్రదేశ్లో అమలు కాలేదు, ఢిల్లీలో అమలు కాలేదు. మీరు ఎట్లా ఇస్తారు? అంటే ఎదుటి వారిని విమర్శించే ముందు తామేం చేస్తున్నాం చూడాలి కదా. ఇక్కడ కూడా అంటే 6 గ్యారంటీలు 13 హామీలు 420 అని అంటే కోపం వస్తుంది వీళ్ళకు. కానీ 417 కాంగ్రెస్ పార్టీ చెప్పింది 403 తేడా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ 420 అంటుంది, వీళ్ళు ఇంకా 3 తక్కువ 417 అనుకుందాం. 417 హామీలు మీరు గంగలు కలిపినట్టు లెక్క కదా. కనుక ఇవాళ పంచాయతీ ఎన్నికలు జరిపితే అట్టల్ని ఓడిపోతారు కనుక వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ పేరు మీద పెట్టి మళ్ళీ 1 సంవత్సరం గుణిస్తారు చూడండి. ఇప్పుడైతే నా ఉద్దేశం అంటే ఈ సంవత్సరం 2025లో ఎన్నిక జరుగుతాయి నేను అనుకుంటలేను. జరుగుతాయి. ఎట్లా జరుగుతాయి అంటే ఇదే 23% రిజర్వేషన్తో జరుగుతాయి అంటున్నా.
అంటే సరే, గతంలో రామ్మోహన్ గారు. ఏదైతే కేసీఆర్ గారి చట్టంలో పేర్కొన్నారో ఎందుకంటే 50% దాటొద్దు రిజర్వేషన్లు, మిగిలిన 23%. అది మీరు 23% ఓన్లీ పంచాయతీలో శ్రీనివాస్ గారు. మున్సిపాలిటీలో 17%. మీరు మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు వచ్చేవాళ్ళు ఇంకా తక్కువ అవుతుంది. ఎందుకంటే మన కార్పొరేషన్లో కానీ లేకపోతే నగరపాలక సంస్థలో కానీ ఎక్కువ మంది వేరే కులాల వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనకు గ్రామాల్లో ఉన్నట్టు పట్టణాల్లో ఉన్నట్టు అంతకంటే ఎక్కువ ఉంటారు కనుక మున్సిపాలిటీలో 17%. మనసు అంతకంటే ఎక్కువ వీలే లేదు అంటున్నారు. చట్టాన్ని మించి అందుకని మనం హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది 50% సీలింగ్ ఉన్నట్టు మీకు తెలుసు కదా, తెలుసు. మరి అటువంటిప్పుడు ఎందుకు హామీ ఇచ్చారు? ఇచ్చినప్పుడు ఎట్లా సాధ్యమైంది అనుకున్నారు? చట్టాలు అక్కడ పెండింగ్ లో ఉన్నప్పుడు, బిల్లులు పెండింగ్ ఉన్నప్పుడు జియో ఎట్లా తీస్తారు? జియోనే చెల్లదు కాక చెల్లదని మీతో చాలా సార్లు అన్నాను, చెల్లకుండా పోతుంది అంటున్నాను. ఇవాళ కాకపోతే 8వ అక్టోబర్ దాకా వాయిదా వేస్తారు ఎలక్షన్లు. 8 నాడు తీర్పిస్తారు, ఇది చెల్లదు, మీరు అక్కడికే ప్రయత్నం చేయండి అంటారు. మళ్ళీ వీళ్ళకి కావాల్సింది కూడా అదే, రోయి కోరుతుంది కూడా అదే, ప్రభుత్వం కోరుతుంది ఏంటంటే ఎలక్షన్ జరగదు ఇప్పుడు అంతలా, అది బీసీల భుజాల మీద తుపాకి పెట్టి పేల్చుకుందాం, మేము ఇస్తామంటే వాళ్ళు వద్దన్నారు అంటారు. కనుక ఇప్పుడు ఏమైంది? వద్దన్నది కూడా ఎవరు? బీఆర్ఎస్ పోలే పార్టీ ఓటుకు, బీజేపీ పోలే పార్టీ. మాధవరెడ్డి అంటే ఆయన తెలంగాణ రెడ్డి జాగృతి అధ్యక్షుడు, ఆయన నా పరిచయస్తున్న మంచోడు, అది వేరు. కానీ ఆయన ముందస్తు పోయి తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుందనే పాటలాగా ఆయన ముందు పోతే అడ్డుకున్నది హైకోర్టు. తెల్లారే కదా మళ్ళీ వెంటనే ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? వాళ్ళిద్దరు ఒకటే, రేవంత్ రెడ్డి మాధవరెడ్డి ఒకటే అంటున్నారు. నిజం కూడా ఒకటే అంటున్నాడు. ఎట్లా ఒకటి చెప్తాను ఉదాహరణ. గతంలో ఇదే రెడ్డి సంఘ సమావేశానికి పోయిన రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు? మనం 5 ఎకరాల రైతులను 10 ఎకరాలు కొనుక్కోవాలి, 20 ఎకరాలు కొనుక్కోవాలి, రెడ్డి ఎప్పుడు తల వంచొద్దు, రెడ్ల రాజ్యమే రావాలని డైరెక్ట్ గా ప్రకటించింది కదా. మరి బీసీల రిజర్వేషన్లు అనేది ఎట్లిస్తారు? ఇప్పుడు ఆయన మాటల్లో రెడ్డి రాజ్యం రావాలని అంటున్నాడు. మరి అందుకని తీర్మానం వల్ల ఆయన అంగీకరించను కానీ, కొంచెం ఆయన అన్పార్లమెంటరీ వర్క్స్ ఎప్పుడు అంగీకరించను కానీ, ఇప్పుడు మీది నుంచి కిందాక ఆ మాట అనొద్దు. యాక్చువల్ గా ఆఖరికి జడ్జి కూడా ఆపాదించి రెడ్డి అని అన్నారు, కానీ అది కరెక్ట్ కాదు. కానీ ఏదైనా సరే మొత్తం రెడ్డి రాజ్యం నడుస్తుందనే సంగతి తీసుకొచ్చిండు కదా తీర్మానం, చూస్తున్నాం కదా మనం. అందుకని వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, వీళ్ళ రిజర్వేషన్లు ఇవ్వని దాన్ని అలవిగా హామీ ఇచ్చి వాళ్ళ దాన్ని ఫెయిల్ చేసి మొత్తం ఈ బీసీల నోట్లో మన్ను కొడుతున్నారు అంటున్నాడు. కానీ వీళ్ళు కూడా మన నాయకులు కూడా అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు. అత్యంత అనుభవం ఉన్న కృష్ణయ్య గారు ఉన్నారు, ఇప్పటికి 3 పార్టీలు మారిండు ఆయన. 3 పార్టీలో ఎమ్మెల్యే ఎంపీ అన్ని రకాలు చేసిండు కదా. కుటుంబం అంటే పండుగ అన్నట్టు వాళ్ళు జీవో ఇవ్వగానే అద్భుతంగా చేసిన రేవంత్ రెడ్డి ఎట్లా అంటున్నాడు? ఆయన ఉన్నది బీజేపీ పార్టీలో, బీజేపీ విమర్శిస్తున్నది, ఆయన బీజేపీ ఎంపీ ఇవాళ కదా. కానీ ఆయన కుటుంబం అంటే పండుగ అన్నట్టు బీసీలకు న్యాయం జరిగి పూర్తి రిజర్వేషన్ అమలైతే అప్పుడు అభినందించండి. కానీ కాకముందు అంటే అన్నట్టు మనమందరం బస్ట్ వాళ్ళం, మనందరం తప్పు, ఆయన కరెక్ట్ అనుకున్నాడు కదా. ఏమైంది ఇప్పుడు? కోర్టు అయితే అన్నది కదా, ఎట్లా ఇస్తారంటుంది కదా. కృష్ణయ్య గారు ఇక్కడ ముఖం పెట్టుకోవాలి. మంచి ఆలోచన పరుడు, మంచి ఉద్యమకారుడు, ఎన్నడూ కూడా మన ప్రభుత్వాలు లొంగని వాడు. కానీ అటువంటి ఆయన కూడా కవిత కూడా ఓ పెద్ద ఎత్తున రంగులు అనుకుంది. ఏమైంది చూసినాం కదా. అంటే వీళ్ళందరూ కూడా బీసీల ఓట్ల కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రవర్తిస్తున్నారు. అందరికీ తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఎందుకు వ్యూహాత్మకంగా ఉంటుంది? రాజకీయ పార్టీ కదా, సన్యాసుల మఠం కాదు కదా అది. ఇప్పుడు హామీ మీది అమలు మేం చేయాలంటారు. ఎందుకు చేయాలి? చివరికి రెండే జరిగితే, ఎన్నిక జరిగితే 2 రకాలు జరగవచ్చు. ఒకటి 23% రిజర్వేషన్, పాత రిజర్వేషన్కి పోతాం, ఇక ఏం చేయలేము, మేము మాతో కాదు, కోర్టులు అడ్డుకుంటున్నాయి, పార్టీలు కూడా అడ్డుకుంటున్నాయని చెప్పి వీళ్ళ మీద అంతా బదనాం మోపి అదే 23% రిజర్వేషన్ పోవాలి. నెంబర్ 1 మార్గం. రెండోది మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదాకనా, లేకపోతే 2027లో కులగణన జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీ గొప్ప అంటున్నాడు. ఎందుకంటే కులగణన జరగాలని కోరుకున్నారు, అది ఎదుర్కొంటే చేస్తుంది. 2027 తర్వాత ఒకటే దెబ్బకు 3 పిటలు రాలుతాయి అంటున్నాడు. ఒకటి మహిళా రిజర్వేషన్లు అమలైతే, రెండోది బీసీల రిజర్వేషన్ తేలుతాయి. రిజర్వేషన్లు చట్టసభల్లో ఇస్తామని ఎవరు హామీ ఇస్తలేరు, కానీ చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ అనేది అంశం పెండింగ్ లో ఉంది. కానీ మహిళా రిజర్వేషన్ మాత్రం అమలైతే ఈ 2 ఒక రకంగా అంటే జనాభా లెక్కల్లో కులగణన చేసి ఆ తర్వాత కులం ఇంతమంది బీసీలు ఉన్నారు దేశం మీద అని తేల్చినాక అప్పుడు రాష్ట్రాలను బట్టి దీనికి 42 ఇవ్వానా, 32 ఇవ్వానా, 22 ఇవ్వానా అని తేలుతుంది. అప్పుడు తెలుస్తుంది. కానీ ఇప్పుడంతా ఇది తేలే సమస్య కాదు. 2029 పార్లమెంట్ ఎన్నికల కల్లా ఆ క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా వీళ్ళు ఎంత మల్లగుల్లాలు పడ్డా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వలేరు కనుక ఇవ్వలేరు. రామ్మోహన్ గారు, ఇప్పుడు వాస్తవానికి పోయిన ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు దీనికి సంబంధించిన లోకల్ బాడీస్కి సంబంధించిన పదవి కాలం పూర్తయిపోయింది, వాళ్ళ 5 ఏళ్లకు సంబంధించి. సో దీంట్లో ప్రభుత్వం దీనికి సంబంధించిన అంశంలో అంటే కాలపరిమితి అనేది ఏముండదా? ఈ ఎన్నికలు ఈ లోపు నిర్వహించాలి, సో ఖచ్చితంగా మరి అనేది దాని విషయంలో ఎట్లుంటుంది సార్? 73, 74 రాజ్యాంగ సవరణ తెచ్చింది. ఎందుకంటే ఒక పార్లమెంట్ సీటు, ఒక అసెంబ్లీ సీటు ఖాళీ కాగా ఏం జరుగుతుంది చూస్తున్నాం కదా మనం.
వెంటనే 6 నెలలలోపు ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయింది, అవును ఇంకో 2 నెలల బీహార్ ఎన్నికలతో సహా వస్తుంది కదా. ఎందుకైతుంది అక్కడ డిలిమిటేషన్ రిజర్వేషన్ అక్కడ ఖరారు అయింది, అక్కడ ఏం చేరాలి కొత్తగా కదా, ఆల్రెడీ ఫిక్స్డ్ ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోతుంది. అట్లా ఉండాలనే 73, 74 రాజ్యాంగ సవరణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించింది. అది ఒక పద్ధతి. అలా 5 అంశాలు ఉన్నాయి. ఒకటేమో గ్రామ పార్లమెంట్ గా గ్రామ సభను గుర్తించాలి. రెండోది మహిళలకు 33%, అప్పుడు 33 ఇప్పుడు 50 ఇస్తున్నాం. మనం చట్టం ఎక్కువ ఇస్తే తప్పులేదు, కానీ అంతకన్నా తక్కువ ఇవ్వడానికి వీలేదు ఉన్నది. మూడోది ఏంటంటే ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇట్లా వాళ్ళకు ప్రతి 5 ఏళ్ల కోసం ఎన్నికలు జరపాలి. దానికి ఎలక్షన్ కమిషన్ నియమించారు. ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలంటే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల టైం ఉన్నాయి, కానీ పదవీ కాలం ముగించేలోగా, అప్పుడు ఉదాహరణకు సర్పంచ్ పదవీ కాలం మన జనవరి 31, 2024 అయిపోతుంది. అంతకు 3 నెలల ముందు నుంచి వీళ్ళు ఏర్పాటు మొదలు పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని. ఎలక్షన్ కమిషన్ విమర్శిస్తుంది ఎందుకంటే వాళ్ళు చేస్తున్న కూర్చున్నారు, కానీ చట్టంలో చిన్న లొసుకున్నది శ్రీనివాస్ గారు. ఏమున్నదంటే డిలిమిటేషన్ చేసి రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతనే ఇవి చేయాలి. అక్కడ లేదు. కేంద్రీయ ఎలక్షన్ కమిషన్ ఇది లేదు. ఎందుకంటే ఆల్రెడీ డిలిమిటేషన్ 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి ఒకసారి జరుగుతున్నది. ఆల్రెడీ ఫిక్స్ అయింది. ఎస్సీ సీటా ఎస్టీ సీటా అది ఫిక్స్ అయి ఉంటుంది కనుక అక్కడ వేరే లేదు ఆప్షన్. కానీ ఇక్కడ ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 పనులు చేస్తేనే ఎలక్షన్ జరపాలని ఆ చిన్న కొర్రీ తీసేస్తే, ఒకసారి పర్మనెంట్ గా చేసేస్తే, కేసీఆర్ గారు చేసిన పని మంచి పని అదే. 2 సార్లు ఎలక్షన్ రిజర్వేషన్ అవే కొనసాగుతాయి అన్నారు. దాన్ని మార్చింది మళ్ళీ ఈ ప్రభుత్వం కదా. కనుక ఇది ఒకటి ఉన్నది. రెండోది ఏంటంటే 90 రోజుల టైమే వీళ్ళకి ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏమి ఇచ్చారంటే పంచాయతీ కానీ మనకు ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ అంటే మూడు అంచెలు, పంచాయతీ, గ్రామ పంచాయతీ, మండలం, జిల్లా పరిషత్లో 6 పదవులు 3 అంచెలలో ఎప్పుడైతే 90 రోజుల ముందు అంటే ఆ పదవి కాలం అయిపోతుందో అంతకు ముందు ఎలక్షన్ జరపాలి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. అక్కడ 6 నెలలు, ఇక్కడ 3 నెలలు. కనుక ఇంకా మంచిది కదా. మరి 3 నెలల లోపు జరపాలని వీళ్ళకి ఇస్తే వీళ్ళు ముందు పోలే కదా. చేయాల్సి ఉంటుంది. అంటే డిసెంబర్ 7 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మనకు జనవరి 31 పంచాయతీ కాల పరిమితి అయిపోయింది, వార్డు మెంబర్లు, సర్పంచ్లది. జూన్ లోనే ఎంపీటీసీలు అయిపోయింది, 2024 జూన్. అంటే 15 నెలలు అయింది ఇప్పుడు ఎలక్షన్స్ లేక. అట్లానే మున్సిపాలిటీలు కూడా సిద్దిపేట, హైదరాబాద్ జిహెచ్ఎంసీ తప్ప అప్పుడు అంటే లేట్ గా అయిన ఒక 5 మున్సిపాలిటీలు, అట్లానే మనకు హైదరాబాద్ జిహెచ్ఎంసీ తప్ప మిగతా అన్ని కూడా 129 మున్సిపాలిటీలలో పదవీ కాలం జూన్ కి అయిపోయింది. పోయిన జూన్ కి అయిపోయింది, మొన్నటి జూన్ కాదు, అంతకుముందు 2024 జూన్ కి అయిపోయింది. వీళ్ళు ఏం చేయాలి మరి? ఎలక్షన్ కమిషన్ వెంటనే మాకు డిలిమిటేషన్ చేయండి, రిజర్వేషన్ ఇవ్వండి అని లెటర్ అని రాయాలి కదా. పూర్తిగా ఏమైపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ అంటది. మరి మీతో కలిసి పనిచేస్తున్నట్టే కదా, ఇక్కడ మీరు చెప్పినట్టు వింటున్నట్టే కదా ఎలక్షన్ కమిషన్. కనుక ఎలక్షన్ కమిషన్ పనితీరు మీద కూడా హైకోర్టు స్టిచెస్ పాస్ చేయడానికి మంచి అవకాశం ఉంది. రేపు ఎల్లుండి ఇప్పుడు వీళ్ళు కనుక తప్పు చేస్తే అది జరుగుతుంది. 3 నెలల లోపు ఎలక్షన్ జరపాలి. చట్టం ఏం చెప్తుంది శ్రీనివాస్ గారు? 3 నెలల లోపు పదవి కాలం ముగించే లోపు 3 నెలల లోపు ఎలక్షన్ జరపాలి. అది జరపకపోతే ఎలక్షన్ కమిషన్ తప్పు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి డిబేట్లో పార్టిసిపేట్ చేశారు ఉదయం పూట. సో అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఫోన్ లైన్లో వచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.